ఒకని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. నేను వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. చక్కగా విని అర్థం చేసుకుంటూ గ్రహించుటకు ప్రయత్నం చేయండి. జనులు, ప్రజలు పక్షవాయువుతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకై తీసుకొని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారి విశ్వాసాన్ని చూసి, వారితోనూ అక్కడ ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వానితోనూ యేసయ్య మాట్లాడాడు. ఏమని? నా కుమారుడా, ధైర్యముగా ఉండు. ఆ మాట చెప్పడానికి గల కారణం విశ్వాసం, తర్వాత నమ్మకం, తర్వాత ధైర్యాన్ని చెప్తున్నాడు. ఆ మాట పలకడానికి గల కారణం నమ్మకం, విశ్వాసం, ఇంకా నా కుమారుడా, ధైర్యముగా ఉండము అన్నాడు. ఎందుకంటే పక్షవాయువుతో ఉన్నాడు, రోగముతో ఉన్నాడు, వ్యాధితో బాధపడుతున్నాడు, శరీర నొప్పితో ఉన్నాడు, మానసికమైన నెమ్మది లేకుండా ఉన్నాడు. అంతే కదండి. ఎందుకు? అనారోగ్యం, పక్షవాయువు పడిండే చోట్ల ఉన్నాడు, అంతే. ఏం పని చేసుకోలేడు, కాళ్ళు చేతులు పనిచేయవు, అంతే కదా. మరి అట్లప్పుడు ఆ వ్యక్తికి ఎట్లుంటది? అయ్యో, నేనేం చేయలేకపోతున్నానే, నాకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి, నాకున్న ఈ పక్షవాయువును బట్టి, నా జీవితం లేదా నా ఆరోగ్య పరిస్థితి ఏంటి అని భయంగా ఉంటాడా, ఉండిండడా కదా. ఒకవేళ ఎందరన్నా ఉండని ఆయన పక్కన జనులు, ప్రజలు, లేదా ఇంటివారే, లేదా కన్నవారే, లేదా కట్టుకున్నవారే, లేదా బంధువులే, లేదా స్నేహితులే, ఎందరన్నని, కానీ ఆ వ్యక్తికి ఏముంది? భయం, భయం, భయం. ఎందుకో? ఆయన శరీర అనారోగ్యంతో ఉన్నాడు, మానసికమైన బాధతో ఉన్నాడు, లేవలేని స్థితిలో, ఒక మాట చెప్పాలంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇంకా భయపడడా? లేవలేని స్థితిలో ఉంటే, కాలు చేతులు పడిపోయిన స్థితిలో ఉంటే, మాటలు రాని స్థితిలో ఉంటే మనిషి ఏం చేయగలరండి భయపడక? పరిస్థితి ఏంది? తాగేది ఏంటి? లేదా తన నిత్య కృత్యాలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవడం ఎలా? ఇలా ఎంతకాలం నన్ను చూసుకోవాలి వీరు? నేను ఎంతకాలం వేరే వారి మీద ఆధారపడాలి? ఇంకెంతకాలం నా జీవితం, నా పరిస్థితి అలా చావకుండా, అలా బ్రతకకుండా ఇలా మంచంలో పడి ఉండడం అని ఎంత భయం ఉంటుందండి కదా, ఎంత భయం ఉంటుంది? భయం, భయం, భయం. అందుకని దేవుడు అన్నాడు, నా కుమారుడా, ధైర్యం
ధైర్యముగా ఉండుము. ఎందుకో నీవు నా దగ్గర ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో 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 సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, ధైర్యముగా ఉండు. నా కుమార్తె, నువ్వు ధైర్యముగా ఉండు. భయపడవాకు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నావా? భయపడవాకు. ధైర్యంగా ఉండు. నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు భయపడిపోతూ వెరియపడుతున్నావా? భయపడవాకు. ధైర్యంగా ఉండు. నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి నీవు కుమిలిపోతూ నీలో నీవు భయపడిపోతున్నావా? భయపడవద్దు. ధైర్యంగా ఉండు. అరే, నాకు ఇంతమంది ఉన్నా ఎవ్వరు లేనట్టుగా ఒంటరిగా ఉన్నానే, ఏ సహాయము నాకు ఎవరి ద్వారా అందట్లేదని భయపడిపోతున్నావా? ధైర్యంగా ఉండు. ఇంట్లో కట్టుకున్న భర్తే ఉన్నా లేనట్టుగానే, భార్యే ఉన్నా లేకున్నట్టుగానే, పిల్లలే ఉన్నా లేకున్నట్టుగానే, తల్లిదండ్రులే ఉన్నా లేకున్నట్టుగానే, అలోన్గా ఒంటరిగా ఫీల్ అవుతూ బిక్కుబిక్కుమని భయపడిపోతున్నావా? భయపడవకు. ధైర్యంగా ఉండు. ఎందుకో దేవుని దగ్గరకై నువ్వు వచ్చావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ దగ్గర ఉన్నాడు, నీతో ఉన్నాడు. భయపడద్దు. ధైర్యంగా ఉండు. కొందరు రకాలుగా భయపడుతూ ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి వారి యొక్క భయం ఒక రకంగా ఉంటుంది. యవ్వనంలో ఉన్న వారి భయం వారి ఒక రకంగా ఉంటుంది. తల్లి తండ్రి ఎవరో ఒకరు లేని వారు, ఇద్దరు లేని వారికి వారి ఒక రకమైన భయం. లేదు, అందరుండి కూడా ఏం పట్టించకుండా ఒంటరిగా వదిలిపెట్టుంటారు, వారిది ఒక భయం. లేదు, అన్ని ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తును బట్టి ఆలోచించి భయం. చేసుకుంటున్న ఈ చిన్న పనే కదా, చిన్న కూలి, చిన్న జీతం, ఇంత పెద్ద సంసారాన్ని నెట్టుకొని రావడం ఎలా, ఎన్ని రోజులు, ఇదొక భయం. లక్షలు పెట్టి చదివిస్తున్నాను నా పిల్లలను, మరి వారి యొక్క భవిష్యత్ ఏంటి? ఉద్యోగాలు ఎట్లా, వారి వివాహాలు ఎట్లా? రకరకాలుగా ఈనాడు మనిషిని ఈ భయం అనే భూతముతో మనిషిని కృంగదీస్తున్నాడు సాతానుడు. బలహీనపరుస్తున్నాడు అపవాది. విశ్వాసమును చల్లారిపోయేటట్టు చేస్తున్నాడు సాతానుడు. అయితే దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చినావు, ధైర్యంగా ఉన్నా. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీతో ఉన్నా ఈ సమయాన, ధైర్యంగా ఉండు. నిన్ను ఏమి చెయ్యలేదు. ఈ రోజున నీ ప్రతికూల పరిస్థితులు నిన్ను ఏ రకంగా అయితే బాధిస్తున్నాయో, లేదా అనారోగ్యమైతే ఏ రకంగా నిన్ను వేధిస్తుందో, లేదా ఇంట్లోనే నిన్ను ఎన్ని రకాలుగా ఎవరు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో, లేదా బయట పనికి పోయిన చోట, డ్యూటీకి వెళ్ళిన చోట, చదువుకున్న చోట ఏ విధంగా అయితే నువ్వు సమస్యను ఎదుర్కొంటున్నావో, ధైర్యంగా ఉండమని ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండు. మనం ఆరాధిస్తున్న దేవుడు ధైర్యశాలి. హల్లెలూయా, జయశాలి. హల్లెలూయా, విజయశాలి. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా భయం నీ ఆలోచనకో నీ మనసుకో నీ కళ్ళకో తట్టిందనుకో, నువ్వు ఎలాగున్నానని అద్దంలో చూసుకున్నట్లుగా ఒక్కసారి దేవునిలో చూసుకోగలిగితే, నా ప్రియ దేవుని బిడ్డ, ఆ భయం నిన్ను పారిపోతుంది నీ దగ్గర నుండి. హల్లెలూయా. దేవుని చూసుకుంటే, ఎందుకని ఇక దేవునికి మించిన ధైర్యం ఆ భయానికి లేదా ఆ సాతానుగానికి లేదా నీకు కలగజేస్తున్న ఆ సమస్యకి ఎక్కడి నుంచి వస్తుంది? నిలబడడానికి అంత ధైర్యం ఎక్కడ ఉంది దానికి? వీళ్ళలాడిపోవాల్సిందే. అయితే నీవు ఆ భూతం, ఆ దయ్యం లేదా ఆ సాతానుడు అపవాది నీ కళ్ళ దగ్గరికి లేదా నీ తలంపుల దగ్గరికి లేదా నీ ఆలోచనలోకి నీ హృదయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు వెంటనే యేసయ్యను చూడు, యేసయ్యను చూడు. యేసయ్యను నీ కళ్ళ ఎదుట ఉంచుకో, యేసయ్యను నీ గుండెలోకి తీసుకో, యేసయ్యను నీ తలంపులోకి తీసుకో. యేసయ్య కన్నులో నీ కన్ను పెట్టి చూడు. భయానికి భయం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు, ధైర్యవంతుడు. తన బిడ్డలను కూడా ధైర్యంగానే ఉండమంట. అందుకనే ఇక్కడ జనాలు ఎందరున్నప్పటికీ, ఏమండి, ప్రజలు ఎంతమంది ఉన్నప్పటికీ, ఆయనకు ఒంటరితనం ఎంత వేధిస్తున్నప్పటికీ, ఆయన అనారోగ్య పరిస్థితి ఎంత వేధిస్తున్నప్పటికీ, ఆయన మానసికంగా ఎంత కృంగిపోయినప్పటికీ, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు చెప్తున్న మాట, నువ్వన్నీ పక్కన పెట్టినానా, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు అవన్నీ పక్కన పెట్టు. ఇలాంటి సిచ్యువేషన్ లో గుండా నువ్వు వెళ్తూ ఉంటే ధైర్యంగా ఉండంతే, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యమే సాహసం అంటామే. ధైర్యం చేయగలిగితే, ధైర్యంగా ఉండగలిగితే మనం సాహసిస్తాం సాగిపోవటానికి. దేవునిలో ముందుకు వెళ్ళటానికి మనం సాహసిస్తాం. దేవునిలో అన్నిటిని కూడా అధిగమించడానికి సాహసిస్తాం. ధైర్యం కదా. అందుకనే ధైర్యం అన్నది చాలా 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 ప్రాముఖ్యం. ఈ ధైర్యం మనకు అంగళ్ళలో దొరికేది కాదు, లేదా మార్కెట్లో దొరికేది కాదు, లేదా ఏదో వ్యక్తుల దగ్గర దొరికేది కాదు. అది కేవలం క్రీస్తు ద్వారానే కలుగుతుంది. హల్లెలూయా. దేవుని ద్వారా నాకు కలిగిన ధైర్యమేమనగా అంటాడు భక్తుడు. అర్థమైందండి? అంటే ఏమని అర్థం? క్రీస్తు ద్వారానే. ఇక ఇతరితర ఏ దేని ద్వారా, నాకు బాగా డబ్బులు ఉన్నాయిలేండి, ఇక హాయిగా ధైర్యంగా ముందుకెళ్ళచ్చు అనుకుంటే కాదు. లేదు, నాకు బాగా ఆస్తులు ఉన్నాయి కదండి, ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు అనుకుంటే కుదరదు. లేదు, నాకు బాగా బలగం, బంధుత్వం, అండ ఆపు బాగున్నారు కదా అంటే ముందుకెళ్ళొచ్చు కదా అనుకుంటే అది కుదరదు. లేదా నాకు జ్ఞానం ఉంది, లేదా నాకు శక్తి ఉంది, బలం ఉంది, నాకేం భయం లేదని అనుకొని ముందుకెళ్తే ధైర్యము దాని ద్వారా కలుగుతుంది.
క్రీస్తు ద్వారానే. ఇక్కడ ఎందుకంటున్నాడు కుమారుడా ధైర్యంగా ఉండు అంటున్నాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు గనక, దేవుడు ఆయనతో ఉన్నాడు గనక ధైర్యంగా ఉండమన్నాడు. మీరు కూడా లేదా మనము కూడా దేవుని దగ్గరికి వచ్చాం, ధైర్యంగా ఉండమంటున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కడ దొరికేది కాదంటివి, ఎవరు ఇచ్చేది కాదంటివి, ఎవరి ద్వారా పొందుకునేది కాదంటివి, ఆస్తిపాస్తులు అమ్మి కొనుక్కునేది కాదంటివి. మరి ఈ ధైర్యం కావాలంటే ఎట్లా? లేదా మనం ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి మనం ధైర్యంగా ఉండాలంటే? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ ముందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి యుండుడే. మనము దేవుని రాకడకు ఆయన యందు సిగ్గుపడకుండా ఉండునట్లు మనం ఏం చేయాలంట? ధైర్యముగా దేవుని యందు నిలిచి ఉన్న వారికి ధైర్యం కలుగుతుంది అని అర్థం. అంతేనండి? దేవుని యందు నిలిచి ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. దేవుని యందు నిలకడగా నిలిచి ఉండలేని వారు ధైర్యంగా ఉండలేరు అని దాని అర్థం. పైపిచ్చు దేవుని యందు నిలిచి ఉంటే ధైర్యం ఉంటుంది, దేవుని యందు నిలిచి ఉండకపోతే సిగ్గు కలుగుద్ది. నేను చెప్తున్న మాట కాదు, అక్కడే సిగ్గుపడతారంట. సిగ్గుపడతారు. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉంటే సిగ్గుపడవు, సిగ్గుపరచనీయడు. దేవుని యందు నిలిచి ఉన్నామా? ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుందాం. ప్రభునందు నిలిచి ఉన్నామా? ధైర్యం కావాలి నీకంటే దేవుని ద్వారా వస్తుందని చెప్పాను. దేవుని ద్వారా పొందుకోవాలంటే దేవుని యందు మనము నిలిచి ఉండాలి. పడిపోయే వారికి రాదు, వెనుదిరిగే వారికి ఆ ధైర్యం ఉండదు. దేవుని యందు నిలిచి ఉన్న వారికి ధైర్యం 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 అది సిగ్గుపడని స్థితి మనకు ప్రభు ఇస్తాడు. కొందరు నన్ను అడుగుతూ ఉంటారు, అసలు మీరు మళ్ళీ నవ్వుతా ధైర్యంగా ఉంటారండి ఎప్పుడు అని ఏం పట్టించుకోరండి. నా మనసులో నాకు తెలుసు కదా, మీరు భలే సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతిదీ భలే ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ అంత ధైర్యం ఎక్కడ వచ్చింది? 1-2 సందర్భాల్లో నాతో అన్నవారు కూడా లేకపోతే నేను అన్నాను, నాకేంటి, నా దేవునిలో ఉండు ప్రతి వారికి కూడా ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకే కాదు, ఈ భూమి మీద దేవుని యందు ఉన్న ప్రతి వారికి, దేవుని యందు నిలిచి ఉన్న ప్రతి వారికి ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. సామెతల గ్రంథం 26వ వాక్యం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు నిలిచి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం. బహు అంటండి, బహు. ఇన్ని శ్రమలు ఉన్నాయి కదా, ఇన్ని కష్టాలు నిన్ను వెంటాడుతున్నాయి కదా, ఇన్ని బాధల్లో నువ్వు ఉండవు కదా, ఏంట్రా నీ ధైర్యం అని ఎవరన్నా నన్ను అడిగారనుకో, నేను చెప్తా, నా ధైర్యం యేసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంట్రా నీ ధైర్యం? నా ధైర్యం యేసే. నా యేసులో నేను ఉండగా, నా యేసు నాతో ఉండగా నా ధైర్యం యేసే. ఈ శ్రమలు ఏం చేయగలవు, ఈ కష్టాలు ఏం చేయగలవు, ఈ బాధలు ఏం చేయగలవు, ఈ సమస్యలు ఏం చేయగలవు, ఈ అనారోగ్యం ఏం చేయగలవు, ఈ ప్రతికూల పరిస్థితులు ఏం చేయగలవు? ఎవరు నరులు ఏమి చేయగలరండి? ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. నువ్వు కూడా చెప్పగలవు, నా ధైర్యం యేసే. ఎందుకు ఇలా ఉన్నావు? ఇంత భర్త నీకు ఇలా చేతగాని వాడిగా ఉన్నాడే, లేదా ఈ భర్త ద్వారా నీకు ఏం పోషణ జరగట్లేదే, బాధ్యత లేదు, తిని తాగుతా తిరుగుతా ఉన్నాడే, ఏంటి నువ్వు ఇంత ధైర్యం? నా దేవుడే నా ధైర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భార్య అసలు ఏంటి ఇలా ఉంది, ఇలా తిరుగుతుంది, ఇలా మాట్లాడుతుంది, ఇలా వారితో సహవాసం చేస్తుంది, ఇలా అసలు దేనికి, అసలు కుటుంబంలో దేనికి పనికి రాదే, పనే చేసుకోవట్లేదే, పనే చేయట్లేదే, నీకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదే, ఏంటి ఇలా బతుకునేది ఉంది అంటే ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నావు? నా ధైర్యం యేసే. మనం చెప్పగలగాలి. పోనాయనా బయటికి పో, ఆడుకోపో మీ అబ్బ దగ్గరికి, మీ జేజు దగ్గరికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో నిలిచి ఉంటే మనకు ధైర్యం వస్తుంది. ఎంత గొప్ప ధైర్యం అంటే బహుధైర్యం. ఒకసారి కీర్తనకారుడు దావీదు గారు తనతో ఉన్నటువంటి జనులందరినీ, తన భార్యలను, తన కుమార్తెలను అనుకోకుండా శత్రువులు, మిథ్యామీనులు, శత్రువులు అనుకోకుండా వారి మీద దండెత్తి చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ప్రాముఖ్యంగా ఆడవారిని, స్త్రీలను చెరబట్టుకొని తీసుకొని వెళ్ళారు. కొంతమంది ఉన్నారు, వారంతా కూడా ఇక దావీదును బహు భయంకరంగా కోపగించుకుంటున్నారు. దావీదు ఈ సమయంలో కనబడితే రాళ్లతో కొట్టి చంపుదాం అందరం కలిసి అన్నారు. అందరూ మాట్లాడుకున్నారు, జనులంతా. దావీదు కనబడితే రాళ్లతో కొట్టి చంపుదాం. కారణం ఏంటంటే మన ఆడవారిని తీసుకుపోవడానికి కారకుడు దావీదే, మన పిల్లలను చెరబట్టుకొని తీసుకుపోవడానికి దావీదే కారకుడు. కాబట్టి దావీదును రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు అందరు. దావీదు వచ్చాడు. వాళ్ళు అనుకుంటున్నారు కొట్టాలని, కంకణం కట్టుకున్నారు. ఆ టైంలో కూడా దావీదు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు
తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొఖాన మాట్లాడుతున్నారు, మొఖాన చెప్తున్నారు, ఇంకా నేను కొట్టేసి చంపేస్తా మిమ్మల్ని. ఎవరిని బట్టి దేవుడు ధైర్యం, దావీదు గారు ధైర్యం తీసుకున్నారంటే తాను నిలుచున్న దేవుణ్ణి బట్టి. ఎందుకని? దేవుని యందు ఆయన నిలిచి ఉన్నాడు గనక, దేవుడు ఆయనతో ఉన్నాడు గనక నాకు ఏ భయం లేదు. వారు రాళ్లతోన్న కొట్టని, చంపనన్న చంపని, బ్రతకని అన్న బతక, ఏమైనా చేసుకొని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అతి ధైర్యం నీకుందా? మనకుందా? పొరపాటున మన బిడ్డలను బట్టో, కుమారులను బట్టో, కాలనీలో ఉన్నవారు దేవుని యందు నిలుచున్నవారు దేవుని బట్టి ధైర్యంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అందుకేనన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారందరికీ ఎలాగుంటారంటే వారంతా కూడా బహు ధైర్యంగా ఉంటారు. నువ్వు భయపడుతున్నావు అంటే నీతో దేవుడు లేడని నువ్వు నిర్ణయించుకున్నావు, లేదా నువ్వు మనసులో అనుకున్నావు అని దాని అర్థం. నువ్వు భయపడుతూ ఉన్నావు అంటే ఇంకా నువ్వు దేవుని దగ్గర లేవు అని అర్థం, దేవుడు నీతో లేడు అని అర్థం. నువ్వు భయపడుతున్నావంటే ఒక మాట చెప్తా, నువ్వు దేని గురించి భయపడుతున్నా అది వచ్చి నీ తల నడినెత్తి మీద కూర్చుంటుందని బైబిల్లో రాయబడింది. దేని గురించి నువ్వు భయపడి ఆలోచన చేసి ఇది నాకు సంభవిస్తుందేమో, ఇది నాకు ఇలా జరుగుద్దేమో, నాకు ఇలా ఉంటుందేమో, నా భవిష్యత్తు ఇలా ఉంటుందేమో, నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉంటుందేమో, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంటుందేమో, నా ఆత్మీయ జీవితం ఇలా ఉంటుందేమో, ఏంది నా పరిస్థితి అని ఏ దాని గురించి అయితే భయపడతా ఉంటావో అదే నీ తల నడినెత్తి మీద ఉండి నిన్ను సవారీ చేస్తుందని బైబిల్లో రాయబడింది. మరి భయానికి చోటిస్తావా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా, నువ్వే తెలుసుకో. భయపడుతూ భయపడుతూ చస్తావా, ఒకసారి చచ్చిపోయిన పరే ధైర్యంగా ఉంటావా, నువ్వే తెలుసుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు యోహానుల ధైర్యమును చూసి వారు విద్య లేని పామరులు అయినప్పటికీ వారితో కూడా యేసు ఉన్నాడని గుర్తెరిగిరి. అపోస్తల కార్యాల గ్రంథం 4:13 వాక్యంలో ఏమంటాడండి? వాళ్ళు అంత ధైర్యం ప్రజలు చూసి ఏమంటున్నారంట? ఎక్కడరా నీ ధైర్యం, ఏదిరా నీ ధైర్యం, చదువు లేదు, సంధ్య లేదు, ఏమి లేదు, అసలు మీ పరిస్థితి ఏంది, మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు, ఏంట్రా మీరు, మీకేంట్రా ఇంత ధైర్యం, ఏంట్రా మీరు ఇంత ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నారు, ఏంట్రా మీరు ఇంత ధైర్యంగా స్వస్థపరుస్తున్నారు, ఏంట్రా ఇంత ధైర్యంగా మీరు వారిని వీరిని రక్షిస్తున్నారు, ఏంట్రా ఇంత ధైర్యం, మీ కుటుంబంలో సమస్యలున్నా ఏంట్రా ఇంత ధైర్యం అని అంటే పేతురు యోహానులు అంటారు, ఇదిగో నా దేవుడు నాతో కూడున్నారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భయపడేవారు దేవుడితో ఉన్నారనే లేదని అర్థం? అంతే కదా, సింపుల్. భయపడుతున్నామంటే దేవుడు మనతో లేడని, లేదా దేవుణ్ణి మనం లేవని, దేవుణ్ణి నిలిచి ఉండట్లేదని. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే నువ్వు దేవునితో ఉన్నావు, దేవుడు నీతో ఉన్నాడని అర్థం. మరి ఇటు ధైర్యం కావాలన్నా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో దేవుణ్ణి నిలిచి ఉండాలి. దావీదు గారు దేవుణ్ణి ఉన్నాడు, దేవుణ్ణి నిలిచి ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి ఆపద, భయంకరమైన విపత్తు, భయంకరమైన
భయంకరమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అయినా చెక్కు చెదరని మనిషిగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసులో ఏ ఆలోచనలు అయితే నువ్వు చేస్తున్నావు నాకు తెలియదు, నీ గుండెల్లో ఎలాంటి భయం ఉందో తెలియదు. దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. సమస్యకు భయపడినంత దేవునికి భయపడలేదు. నీకున్న అనారోగ్యానికి భయపడినంత దేవునికి భయపడట్లా. నీకున్న ఆర్థిక అప్పు సమస్యలకు భయపడి